నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీసీల రాజీనామా అంశంపై మండలిలో వాడివేడి చర్చ. బీసీలను బెదిరించామనేది అవాస్తవమన్న లోకేష్. గత ప్రభుత్వ హయాంలో మద్యంలో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందన్న మంత్రి కొల్లు రవీంద్ర. అక్రమాలపై సిబిఐ విచారణ జరుగుతుందని వ్యాఖ్య. ప్రస్తుతం రేషన్ కార్డుల ఈకేవైసీ నిర్వహణలో ఉన్నందున కొత్త కార్డుల జారీ నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల రాజీనామా వ్యవహారంపై శాసనమండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాడివేడి చర్చ సాగింది. వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. వీసీలను బెదిరించినట్లుగా ఎవరూ చెప్పలేదన్నారు. ఇందుకు ఆధారాలు లేనందున వెంటనే ప్రివిలేజ్ మెన్షన్ ను తీసుకోవాలని మండలి చైర్మన్ ను మంత్రి కోరారు. వైస్ ఛాన్సలర్ల రాజీనామా లేఖలో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదని లోకేష్ స్పష్టం చేశారు. వారిని బెదిరించామనేది అవాస్తవమని చెప్పారు. విద్యాశాఖపై ఎంతసేపైనా చర్చించేందుకు తాము సిద్ధమని అన్నారు. వైఎస్ఆర్సీపీ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారి రాజీనామా లేఖలో బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలోనూ పలు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల రిజైన్ చేశారని గుర్తు చేశారు. సార్ అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు, నుంచోండి. అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి, ఎవరికి ఎనర్జీ లేదు ఆయన ఇంటి నుంచోమంటాడు. ఏంటి అధ్యక్ష, గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. ఏం సార్ ఇది? నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు, నేను ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? ఐఎమ్ ఛాలెంజింగ్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? ప్లీజ్ కూర్చోండి. బెదిరించమన్నారే, కూర్చోండి. దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటెండ్. వాకౌట్ చేయాలంటే తలపకుండా మీరు చేసుకోవచ్చు. ప్లీజ్ కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. అధ్యక్ష, మేము ప్రివిలేజ్ చేస్తామని చెప్పాము, ఎందుకు భయపడుతున్నారు? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? కూర్చోండి. థ్రెటెండ్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? బెదిరించామనే ఇంగ్లీష్ లో థ్రెటెండ్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి, అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష, ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే, ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. నెంబర్ థ్రెటెండ్ పదవి ఎక్కడుందో లెట్ us discuss. ఐఎమ్ రెడీ అధ్యక్ష. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుందో డిస్కషన్ జరగాలి. కూర్చోండి. అదే 17 మందిలో 5 చేశారు. 5 ఒకరు ఎవరు? రాజారెడ్డి గారి చెల్లెలు కోడలు, ఇంకొకరు ఎవరు? ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో మన యూనివర్సిటీలో చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే, విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకైనా పిల్లలు పంపిస్తారు. రిసీవింగ్ ఇనతో ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు. పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? పదం ఎక్కడుందో. గత ప్రభుత్వ హయాంలో మద్యంలో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మద్యం నాణ్యతను పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యలు, మద్యం సంబంధిత నేరాలు, లివర్, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలు భారీగా పెరిగాయని మంత్రి వివరించారు. మద్యం అక్రమాలపై సిబిఐ విచారణ జరుగుతుందని, దర్యాప్తులు వెలుగు చూసిన అంశాలన్నింటినీ త్వరలో బయటపెడతామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. అసెంబ్లీలో మద్యం విధానంపై చర్చ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. 2019-24 మధ్య కాలంలో మద్యం సరఫరా ఒప్పందాలను కొందరు వ్యాపారవేత్తలకు అనుకూలంగా కట్టబెట్టారని, కొత్తగా ఏర్పాటైన 7 సంఖ్యలో కంపెనీలకు 63% ఆర్డర్లు అప్పగించారని ఆయన వెల్లడించారు.
ఈ ప్రక్రియలో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకున్నట్లుగా ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి మద్యం కేసుకు సగటున 200 వరకు అదనంగా వసూలు చేయడం ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని మంత్రి ఆరోపించారు. ప్రధాన జాతీయ, అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను తొక్కిపెట్టేందుకు పాలకులు కుట్ర పన్నారని, తమ అనుకూల వ్యక్తులకు లబ్ధి కలిగించేందుకే స్థానిక బ్రాండ్లను ప్రోత్సహించారని వెల్లడించారు. దీంతో ప్రజలు నాణ్యమైన మద్యం నుంచి వంచితులయ్యారని ఆయన అన్నారు. స్థానికంగా ఉత్పత్తి చేసిన నాసిరకం మద్యం వినియోగానికి బలైన ఉదాహరణగా జంగారెడ్డిగూడెం ఘటనను మంత్రి ప్రస్తావించారు. కల్తీ మద్యం సేవించడంతో 42 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం నాణ్యతను పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యలు, మద్యం సంబంధిత నేరాలు, లివర్, కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలు భారీగా పెరిగాయని మంత్రి వివరించారు. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లోని డి అడిక్షన్ కేంద్రంలో 2018లో 343 మందికి చికిత్స అందజేయగా 2023 నాటికి ఆ సంఖ్య 4913కు చేరిందని వివరించారు. 2019-24 మధ్యకాలంలో అధ్యక్ష, మద్యం తయారీ కంపెనీ ఆర్డర్లన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అట్లాగే కొన్ని బ్రాండ్లు, కొత్త బ్రాండ్లు కూడా తీసుకొచ్చి దాదాపు 7 కంపెనీకి మాత్రమే ఆనాడు ఆ సప్లై అంతా కూడా రాష్ట్రంలో అన్ని షాప్స్కి సంబంధించి సప్లై అంతా కూడా 7 కంపెనీ నుంచి మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉండేది అధ్యక్ష. దాదాపు 63% పైగా ఆర్డర్లు కొన్ని కంపెనీలకు మాత్రమే కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే ప్రతి కేసుకి ఇంత అని చెప్పి వసూలు చేశారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి అధ్యక్ష. ప్రతి కేసుకి సుమారుగా 200 నుంచి బీర్ అయితే ఒక రేటు, ఐఎంఎఫ్ఎల్ అయితే ఒక రేటు వసూలు చేశారని చెప్పి దాదాపు 2861 కోట్లు ఐఎంఎఫ్ఎల్ మీద, అలాగే బీర్ మీద వచ్చేటప్పటికి దాదాపు 250 కోట్లు, దాదాపు 3113 కోట్లు దీని ద్వారా దోచుకున్నారనేది ప్రాథమికంగా వచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అలాగే గతంలో ఐఎంఎఫ్ఎల్ బ్రాండ్స్ అన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా మనం తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ కొన్ని లోకల్ మేడ్ బ్రాండ్స్ని పెట్టేసి మొత్తం కూడా హైజాక్ చేశారు మార్కెట్ మొత్తం కూడా. ఎందుకంటే షాపులు, గవర్నమెంట్ షాప్స్ రన్ చేసిన కూడా వాళ్ళ మనుషులు పెట్టుకున్నటువంటి వాళ్ళతోనే నడుపుకున్నారు. అట్లాగే ప్రతిదీ కూడా వాళ్ళు ఏది చెప్తే ఆ బ్రాండ్లు మాత్రమే అందులో అవైలబుల్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం. అలాగే గతంలో అధ్యక్ష యునైటెడ్ స్పిరిట్స్ అని చెప్పి, పెర్నాడ్ రికార్డ్ అని, అలైడ్ బ్లెండర్స్ అని, జాన్ డిస్టిలరీస్ లాంటి అంతర్జాతీయ మద్యం కంపెనీలు కూడా సప్లై చేసే పరిస్థితి ఉండేది అధ్యక్ష. కానీ కేవలం వీళ్ళు బెదిరించి వాళ్ళు చెప్పినటువంటి ఆ డిస్టిలరీస్ దగ్గర నుంచే తీసుకునే విధంగా భయపెట్టి బలవంతంగా మరి వాటిని కూడా కొన్ని దాదాపు 20 డిస్టిలరీస్ని బలవంతంగా లాక్కున్నారని కూడా మరి ఆరోపణలు కూడా ఉన్నాయి అధ్యక్ష. తర్వాత 26 కొత్త కంపెనీని తీసుకొచ్చి ఆ 26నే అగ్రభాగాన్ని నిలబెట్టారు అధ్యక్ష. అప్పటి వరకు వాళ్ళకి ఏమీ లేదు. కొత్తగా వచ్చిన కంపెనీలకు ఇచ్చి వాళ్ళతో మరి చేసిన దాంట్లో గ్రేసన్స్ అని, లీలా, జేఆర్ అసోసియేట్, పివి స్పిరిట్స్ ఇవన్నీ కూడా 2020 మేలో వచ్చినాయి అధ్యక్ష. అట్లాగే ఒక్కసారిగా రేట్లు కూడా, మద్యం రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. కేవలం ఆల్కహాల్ స్ట్రెంత్ ఎంతో చూసుకున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ రోజు మరి ఆత్మహత్యలు దాదాపు 2019-22తో పోలిస్తే 100% పెరిగింది అధ్యక్ష. అదేవిధంగా కిడ్నీ సమస్యలు కానీ, లివర్ సమస్యలు కానీ పెద్ద ఎత్తున పెరిగిపోయి హాస్పిటల్స్లో మరి దీని మీద మనకి కొన్ని గుంటూరు జీజీహెచ్లో డి అడిక్షన్ కేంద్రాల్లో చూసే అధ్యక్ష 2019 నాటికి 343 కేసులు ఉంటే 2023 నాటికి 4913 కేసులు. అంటే ఎట్లా ప్రజల యొక్క ఆరోగ్యాలు కానీ దెబ్బతిన్నాయి అనేదానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ప్రస్తుతం రేషన్ కార్డుల ఈకేవైసీ నిర్వహణలో ఉన్నందున కొత్త కార్డుల జారీ, కార్డుల విభజన వంటి సేవలు నిలిపివేస్తున్నట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి మార్చి 31 నాటికి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే కొత్త బియ్యం కార్డుల జారీకి అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతున్న కారణంగా కొత్త కార్డుల జారీతో పాటు కార్డుల విభజనపై ప్రభుత్వం తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో వెల్లడించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మార్చి 31 నాటికి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తామన్న ఆయన ఆ తర్వాతనే కొత్త కార్డులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్ల రేషన్ కార్డుల ద్వారా 4 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు రేషన్ అందుతున్నట్లుగా ఆయన తెలిపారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డులకు అవసరమైన నిధుల్లో 61% మాత్రమే భరిస్తుందని ఆయన వెల్లడించారు. రేషన్ కార్డుతో ప్రజలు అన్ని రకాల సేవలను పొందుతున్న దానిని రైస్ కార్డుగా మార్చే ప్రతిపాదన ఉందని తెలిపారు. జాతీయ రహదారి భద్రతా చట్టం ప్రకారం అర్హత నిబంధనలు అమల్లో ఉన్నాయని, కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను అనుసరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఎక్కువ మందికి మనం అర్హత కలిగే విధంగా ఒక అండగా నిలబడాలి, ఒక భరోసా కల్పించే విధంగా ముందుకెళ్లాలని మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంది అధ్యక్ష. కానీ కొన్ని నిబంధనలు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, గౌరవ సుప్రీంకోర్టు కానివ్వండి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా అసలు ఉన్న రేషన్ కార్డుల గురించి సంఖ్య ఇందాక గౌరవ సభ్యులు ఈశ్వరరావు గారు చెప్పారు. వాస్తవం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి అధ్యక్ష మనకి రాష్ట్రంలో. అంటే దాదాపు 4,26,44,000 మందికి మనకి బీపీఎల్ రేషన్ కార్డ్స్ అందించడం జరిగింది అధ్యక్ష. అంటే దాదాపు 91% జనాభాకి మనం రేషన్ కార్డ్స్ అందిస్తున్నాం అధ్యక్ష. కవరేజ్లో ఎప్పుడు కూడా ఇక్కడ లోపం లేదు అధ్యక్ష. దీనికి ఎక్స్క్లూజన్ క్రైటీరియా అనేది ఎప్పుడు కూడా మేము పెట్టలేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మాత్రం జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారంగా, అదేవిధంగా రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గైడ్లైన్స్ ప్రకారంగా మనం కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏర్పాటు చేసాం అధ్యక్ష. ప్రత్యేకంగా మనకి ఇన్కమ్ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల నెలకి, అర్బన్ ప్రాంతాల్లో 12,000 రూపాయలు ప్రతి నెల ఇన్కమ్ ఉండే విధంగా టోటల్ ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్ అంటే కుటుంబానికి ఉన్న భూములు వెట్ ల్యాండ్స్ 3 acres, డ్రై ల్యాండ్ 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి అధ్యక్ష. దీన్ని 6 నెలల యావరేజ్ తీసుకుంటారు అధ్యక్ష యాజ్ ప్రామాణికంగా. అదేవిధంగా ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి కానీ పెన్షన్కి కానీ కార్డు అర్హత లేదు అధ్యక్ష. కానీ ఎవరైతే పాపం కష్టపడి పనిచేస్తున్నారో శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, సఫాయి కర్మచారులు కానివ్వండి, మున్సిపల్ కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీంట్లో ఎగ్జంప్షన్ ఉంది. అదేవిధంగా 4 వీలర్స్ విషయంలో వీళ్ళకి 4 వీలర్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వాళ్ళకి అర్హత లేదు అధ్యక్ష. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈకేవైసీ ప్రాసెస్ చేయమందో ఆధార్ని మనం అనుసంధానం చేసుకుని ఒక్కసారి ఇప్పటివరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా మనం డేటా షేర్ చేసుకున్నాం. సో అందులో కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే ఎవరిని ఉంటే వాళ్ళకి అర్హత ఉండదు అధ్యక్ష. మున్సిపల్ ప్రాపర్టీ 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అర్హత ఉండదు అధ్యక్ష. నేను చాలా గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది అధ్యక్ష ఈ కేవైసీ ప్రాసెస్లో. ఇప్పుడు వరకు మనం 87% కంప్లీట్ చేసాం అధ్యక్ష మన కార్డ్స్ అన్ని కూడా. మార్చ్ చివరి నాటికి అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఈ కేవైసీ ప్రాసెస్ 31 మార్చ్ 2025కి పూర్తవ్వాలి అధ్యక్ష. 100% ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మనం ముందుకెళ్తాం అధ్యక్ష. ఈ ఈకేవైసీ ప్రాసెస్ కూడా పూర్తి చేస్తామని సగౌరవంగా నేను చెప్తున్నాను అధ్యక్ష. అయితే ఇందాక గౌరవ సభ్యులు అన్నట్టు విడో పెన్షన్స్ గురించి లేదా ఆరోగ్యశ్రీ గురించి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని, బేసికల్గా ఇది నేను ఇందాక అన్నట్టు ఎక్స్క్లూజన్ క్రైటీరియా ఏం లేదు అధ్యక్ష. ఎనీ అప్లికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ యూనిట్ పర్పస్. అంటే ఒక ఫ్యామిలీ ఒక యూనిట్గా తీసుకున్న మళ్ళీ దాంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం బేస్ చేసుకుని మనం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, అందుకే ఇందాక అన్నది అధ్యక్ష, 1,46,00,000 రేషన్ కార్డులకు గాను 4,26,44,000 మందికి మనం అర్హత కలిగించాం అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 45.72 ఎత్తుకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని శాసనమండలిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. నిన్నత ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పోలవరం నీటిని తరలించి న్యాయం చేస్తామని శాసనమండలిలో ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు సవరణ ఎత్తుపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల సమాధానం ఇచ్చారు. పోలవరం ఎత్తు తగ్గించారా లేదా ప్రభుత్వం సమాధానం చెప్పాలని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ సైతం నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని మంత్రి నిమ్మల సభకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తూ కేంద్రానికి జగన్ సర్కార్ లేఖ రాసిందని వివరించారు. పోలవరం ప్రాజెక్టును ఫేజ్ 1, ఫేజ్ 2గా విభజించి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టును ఆపివేశారని, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేలా చేసి సర్వనాశనం చేస్తారని
మంత్రి మండిపడ్డారు. ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే కనుక 2020కే ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష. అటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని ముంచేసినటువంటి వాళ్ళు, అదే విధంగా 100% పూర్తయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, అదే విధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల్లో 19-24 మధ్య ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు పోలవరం గురించి, పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో మరి మనకేదో నోరుంది కదా అని వచ్చినటువంటి అబద్ధాలని పదే పదే చెప్పడం, ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా, పోలవరం ఎత్తు 41.15 మీటర్లని గాని, పోలవరం ఎత్తు 45.72 మీటర్లని గాని, పోలవరంలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని గాని 2019 మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా. ఈ రోజు అంటే 2019 మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు, సెకండ్ ఫేజ్ లేదు, 41 అని లేదు, 45 అని లేదు. ఓన్లీ పోలవరం ప్రాజెక్టు 45.72 అని మాత్రమే 2019 మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది అధ్యక్ష. ఇదన్నీ కూడా రికార్డ్స్. ఏదో మేము ఈ రోజు అధికారంలో ఉందని మేము మాట్లాడడం కదా, రికార్డ్స్. మీరు కూడా చెప్తూ ఉన్నా, ఎక్కడైనా 2019 మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని 41, 45 అని ఎక్కడైనా రికార్డ్స్ లో గాని, మినిట్స్ లో గాని, ఎక్కడైనా లేఖల్లో గాని, ప్రపోజల్స్ గాని ఉంటే చూపించమని అడుగుతూ ఉన్నా. అంటే పదే పదే అబద్ధాలు చెప్పడమే అలవాటైనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆరోపణలు అధ్యక్ష. చాలా క్లియర్ గా దానికి ఎవిడెన్స్ కూడా నేను చెప్తూ ఉన్నా. ఏదైతే 2019 ఫిబ్రవరి 18వ తారీఖు అధ్యక్ష, ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఎస్సీ కమిటీ 2019 ఫిబ్రవరి 18న 55,548 కోట్లకు ఆమోదం చెందింది అధ్యక్ష. ఆ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 55,548 కోట్లకు అక్షరాల మరి ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు ఆమోదం పొందినటువంటి రికార్డ్స్ అధ్యక్ష ఇవన్నీ కూడా. మరి అదేవిధంగా ఈ రికార్డును బేస్ చేసుకునే 2020 అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా 2020లో ఏదైతే దీన్ని బేస్ చేసుకుని మరి ఆ రోజు కూడా చాలా క్లియర్ గా ఆర్సీసీ అంటే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా 47,617 కోట్లకు ఆమోదించారు అధ్యక్ష. అంటే 2020 వరకు కూడా ఎక్కడ కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 అని గానీ 41, 45 అని లేదు అధ్యక్ష. మరి ఎప్పుడు వచ్చింది 41, 45 లేదంటే ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2 ఎప్పుడు వచ్చింది? ఏపీ శాసనమండలిలో దిశ చట్టం, దిశ యాప్పై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ, గత వైసీపీ 5 సంవత్సరాల్లో దిశ యాప్ ను మగవారితో కూడా బలవంతంగా ఫోన్లోకి ఎక్కించారని, దిశ చట్టమంటూ చట్టబద్ధత లేని ఓ చట్టాన్ని తెచ్చారని తీవ్ర స్థాయిలో ఆమె విమర్శించారు. దిశ యాప్ ద్వారా ఎంతమందికి రక్షణ కలిగిందో విపక్ష సభ్యులు చెప్పాలని హోంమంత్రి డిమాండ్ చేశారు. అసలు దిశ చట్టానికి చట్టబద్ధత ఉందా లేదా అనేది విపక్ష సభ్యులు చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ను అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నది హోంమంత్రి వంగల్పూడి అనిత వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి డ్రగ్స్ నిరోధించడానికి, నిందితులపై ఉక్కుపాదం మోపడానికి సీఎం చంద్రబాబు నాయుడు దానికి సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారని, ప్రత్యేకంగా ఒక ఈగల్ వింగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దానికి ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 145 ఇచ్చిందని, దీనికి బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరిగిందని హోంమంత్రి తెలిపారు. డీఐజీ లెవెల్ అధికారి ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేయడం జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి మాట్లాడుతూ, దిశ యాప్ ద్వారా ఎన్ని కేసులు నమోదయ్యాయో ఒక్కసారి లెక్కలు చూసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్లను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు. దిశ యాప్ ఇప్పుడు ప్రభుత్వం వాడకపోతే దాని స్థానంలో కొత్త యాప్ను తీసుకొస్తున్నారా అని వర్దు కళ్యాణి ప్రశ్నించారు. వర్దు కళ్యాణి వ్యాఖ్యలకు సమాధానంగా దిశ యాప్ స్థానంలో శక్తి యాప్ తీసుకొస్తున్నామని హోంమంత్రి అనిత సభకు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యాప్ ను ప్రారంభిస్తున్నట్లుగా హోంమంత్రి తెలిపారు. అడిగారు కాబట్టి కూడా చెప్తున్నాను అధ్యక్ష, దిశ యాప్ గురించి. అసలు అమ్మా మీరేమనుకోవద్దు, మనం అందరం కూడా మహిళలమే. ఒక్కసారి గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత అయిందా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేనేమి రాజకీయాలు మాట్లాడలే. మీరు రాజకీయాల్లో ఉన్నారు, నేను రాజకీయాల్లో ఉన్నాను. మీరు ఒక మహిళ, నేను ఒక మహిళే. మీరు మహిళల గురించి పోరాడుతున్నారు, నేను మహిళల గురించి పోరాడుతున్నాను. మన గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత కల్పించారా? దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు, దిశ యాప్ ఏర్పాటు చేశారు. కాదని
చెప్పట్లే. మీరు ఏదైతే దిశ యాప్ వల్ల ఫలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది అది జరిగేదా అని అడిగారు కదా, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు ఆ దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్లు పనిచేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం. అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. నేను నిజంగా పని చేయని వాటి చోట పక్కన పెట్టండి, పని చేసే వాటిని మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేని దిశా చట్టాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు దిశా చట్టం దిశ పోలీస్ స్టేషన్ దిశ డిఎస్పీ దిశ ద్వారా మేము కంప్లైంట్ ఫ్లోట్ చేసాం. రమ్మనండి ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లోని దిశ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్లు ఇచ్చారో అటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు దిశ యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకుంటున్నాం. మహిళల భద్రత విషయంలో మేము కమిట్మెంట్ అయి ఉన్నాం. మహిళల భద్రత విషయంలో ఈ రోజు ఉమెన్ సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. ఏ రాష్ట్రంలోని కూడా ఈ రోజు వరకు కూడా మహిళలకి సంబంధించి ఈ రోజు గంజాయి నిర్మూలించడానికి గంజాయికి సపరేట్ ఒక ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ సిద్ధం చేశాం. ఈ రోజు ఉమెన్ సేఫ్టీకి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేసుకుని ఒక ఐజీ ర్యాంకర్ స్థాయి ఒక పోలీస్ అధికారిని కూడా నియమించి సెపరేట్ గా వింగ్ ని ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దయచేసి వాస్తవాలు గ్రహిద్దాం. మహిళలుగా మనందరం ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళల పక్షపాతం మీరే అంటారు. మహిళలు ఓట్లతో గెలిచిన వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది. మీరు మహిళల భద్రత విషయంలో అబద్ధాలు సత్య దూరాలు మాట్లాడకూడదని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ మహిళల భద్రత విషయంలో మరొకసారి చెప్తున్నాం అధ్యక్ష, మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారంలో నగరపాలక సంస్థ పాలకపక్షం ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. నగరంలో కలుషిత నీరు, డ్రైనేజ్ సమస్య, దోమల బాధ విపరీతంగా ఉన్నా పాలకులు పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం వల్ల నిధులు రావటం లేదని పాలక వైసీపీ పక్షం చెప్తున్న కుంటి సాకులు వారి చేతగాని తనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వామపక్షాల హయాంలో కాంగ్రెస్, తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ నగరానికి రావాల్సిన నిధులను రాబట్టి సమగ్ర అభివృద్ధి చేస్తామని కోటేశ్వరరావు గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ నగర సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని, లేని పక్షంలో సిపిఐ తరపున పోరాటం చేస్తామని కోటేశ్వరరావు హెచ్చరించారు. సంస్థ పాలన అస్తవ్యస్తంగా ఉంది. పాలకపక్షం ఎవరో ప్రతిపక్షం ఎవరో తెలియనటువంటి పరిస్థితి, దుస్థితిలో నగరపాలక సంస్థ పాలకపక్షం ఉంది. ప్రజలు 64 డివిజన్స్లో 49 డివిజన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. పాలకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది నేటికి కూడా. మేయర్ గారు, అలాగే కార్పొరేటర్సు, స్టాండింగ్ కమిటీ ప్రజల యొక్క పాలన అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ రోజున వారు చెప్పేది అధికార పక్షం రాష్ట్రంలో ఉన్నది కాబట్టి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము అభివృద్ధిని చేయలేకపోతున్నాం అనేటటువంటి కుంటి సాకులు చెప్పేటటువంటిది సరైనటువంటిది కాదు. విజయవాడ కార్పొరేషన్గా అవతరించిన తర్వాత 81, 86 మధ్య కాలంలో 95, 2000 కాలంలో ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలిచాము. ఆ రోజున 81, 83 వరకు కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది రాష్ట్రంలో. అలాగే తర్వాత తెలుగుదేశం 95, 2000 కాలంలో కూడా తెలుగుదేశం రాష్ట్రంలో పాలనలో ఉన్నది. కానీ నగరపాలక సంస్థకి రావాల్సినటువంటి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి చేసి నిధులు రాబట్టి నగర సమగ్రాభివృద్ధిని చేయగలిగాము కమ్యూనిస్టులుగా. కానీ ఈ రోజున అధికార పక్షంగా ఉన్నటువంటి వారు కుంటి సాకులు చెప్పి తప్పించుకునేటటువంటిది వారి చేతకాని తనాన్ని ఈ రోజున బట్టబయలవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ దీని పరిస్థితి వల్ల ఇవాళ మార్చి 31వ తారీఖు వస్తూ ఉన్నది. 31వ తారీఖు వస్తుంటే మొత్తం అధికార రెవెన్యూ కార్పొరేషన్లో ఉన్నటువంటి బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఆర్ఐలు, ఏసీలు, డిప్యూటీ కమిషనర్లు వారు అందరూ కూడా ఇంటి పన్నులు కట్టండి, నీటి ఛార్జీలు చెల్లించండి అని చెప్పి ఇళ్ల మీదకి వచ్చి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎవరు ట్యాక్సెస్ ఎట్ వర్క్ అని నగరపాలక సంస్థ లోగోలో ఉన్నది. మేము పన్నులు కడతా ఉన్నాం ప్రజలు, కానీ పాలన ఎక్కడ ఉన్నది అనేటటువంటిది. సరైనటువంటి మంచినీరు వల్ల వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా? అనేక ప్రాంతాల్లో సత్యనారాయణ
నారాయణపురం, దుర్గాపురం లాంటి ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరులో కలుషితం రావడంతో రంగు మారిపోయి మరి ప్రజలు తాగటానికి భయపడేటటువంటి పరిస్థితిలో నీరు నగరపాలక సంస్థ అందిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే దోమలంటే చెప్పనక్కర్లా, మలేరియా విశృంఖలంగా ఈ రోజున జ్వరాలు పెరిగిపోతా ఉన్నాయి. వచ్చేటటువంటి ఎండాకాలం, ఈ ఎండాకాలంలోనే ఈ రకమైనటువంటి దోమలు ప్రజలపైన దాడి చేస్తూ ఉంటే మీరు మరి మురుగునీటిని పారుదల సక్రమంగా చేయకపోవటం వలన జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని పైన ఎవరు చర్యలు చేపట్టాలనేటటువంటిది మేము అడుగుతా ఉన్నాం. అందువలన నగరపాలక సంస్థలోని మలేరియా సెక్షన్ వారికి ఇవ్వాల్సినటువంటి పైరత్రాన్ని కానీ ఎంఎల్ ఆయిల్ లాంటి దోమల నివారణ కోసం ఇచ్చేటటువంటి ఆయిల్ని కూడా సప్లై చేయలేనటువంటి దుస్థితిలో నగరపాలక సంస్థ ఉన్నది అనేటటువంటిది స్పష్టం. రాష్ట్ర బడ్జెట్ మహిళలను పూర్తిగా వంచిందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, అధ్యక్షురాలు ఓర్సు భారతి విమర్శించారు. మహిళలకు ఆకర్షణీయ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవటాన్ని వారు తప్పుపట్టారు. మహిళా శక్తి పథకం మాయమైందని, ఉచిత బస్సు పథకం ఊహలకే పరిమితమైందంటూ వారు ఎద్దేవా చేశారు. ఏపీ మహిళా సమైక్య నగర కౌన్సిల్ సమావేశం దాసరి భవన్లో నిర్వహించారు. సమైక్య నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. మహిళా శక్తి పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని, ఉచిత బస్సు పథకం ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం శోచనీయమన్నారు. అమ్మఒడి పథకానికి పేరు మార్చి అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో విద్యార్థుల చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మీ ఆర్థిక సంవత్సరానికి విద్యారంగానికి 25,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉండగా కేవలం 9,400 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దీపం పథకాన్ని కుదించారని, డ్వాక్రా మహిళలకు 10 లక్షలకు 0 వడ్డీ రుణాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకపోతే మహిళా సమైక్య తరపున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చేయటం జరిగింది. కానీ నిన్నగాక మొన్న బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో మాత్రం మహిళలకు ఎలాంటి నిధులు కూడా పూర్తిగా కేటాయించలేని పరిస్థితి. దానిలో ముఖ్యంగా మహిళా శక్తి పథకం అనేది మనకి ఇవ్వటం జరిగింది. అదేంటంటే ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా 1,500 ఇస్తామని చెప్పి 19 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్నవారు అందరికి కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి మనకి బడ్జెట్లో అసలు ఆ ఊసే ఎత్తలేదు. అలాగే ఉచిత బస్సు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మరి సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఉచిత బస్సు అమలు కాని పరిస్థితి. అలాగే ముఖ్యంగా మనకి పిల్లలకి అమ్మ ఒడి ఇవ్వటానికి జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరున ప్రతి పిల్లలకు కూడా 15,000 ఇవ్వడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, 9 పిల్లలు ఉన్నా సరే నేను 60,000 ఇస్తానని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. కానీ అది గత సంవత్సరం ఎలక్షన్ల సందర్భంగా జగన్ ప్రభుత్వం ఓడిపోవటం వల్ల వారు ఇవ్వలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు దాపురించింది. దానివల్ల అనేక మంది విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక నానా ఆగచాట్లు పడే పరిస్థితి. దీనిలో కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు మనకి అవసరం అయితే పూర్తిగా 9,400 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం మాత్రమే జరిగింది. అంటే మరి పిల్లలకు ఎంతమంది పిల్లలకి ఇవి రావో, రేపు ఏ ఆధారాలు పెడతాడో, మళ్ళీ ఒకవేళ రేషన్ కార్డు లేదనో, లేక కారు ఉందనో, ఇది ఉందనో, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కట్ చేసి పిల్లల్ని ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు పోయిన సంవత్సరం అలా, మళ్ళీ ఇప్పుడు జరిగిపోయే సంవత్సరానికి కూడా మనకి పిల్లలకి మళ్ళీ ఇవ్వాలి. మరి ఇది ఎంతవరకు ఇస్తారనేది కూడా ఎంతవరకు తెలియని పరిస్థితి. అలాగే ముఖ్యంగా దీపం పథకం, గతంలో దీపం పథకం ఉన్న వాళ్ళందరికి కూడా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి కూడా ఉచితంగా గ్యాస్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా పూర్తిగా అమలు కాని పరిస్థితి. ఇంతవరకు కూడా ఎవరికి ఎక్కడో వారాకొర తప్పితే పూర్తిగా మనకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంతవరకు కూడా దీపం పథకం అనేది రాని పరిస్థితి. ఆర్థిక భారం లేని హోంగార్డుల బదిలీల పట్ల కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి ఈశ్వర్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి రాజేంద్ర విమర్శించారు. తాను విజనరీ లీడర్ అని పదే ప్రకటించుకునే చంద్రబాబు నాయుడు హోంగార్డుల బదిలీలపై ఎందుకు
కాలయాపన చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం ఇస్తామని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని, డిఎస్సి వంటి హామీలు ఇచ్చిన 8 నెలలు గడిచినా పట్టించుకోకపోవడం బాబు నిజ స్వరూపానికి నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. బడ్జెట్లో విద్యా, యువజన, సాంస్కృతిక, క్రీడా రంగాలకు 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ సీఎంలతో పాటు డీజీపీలను కలిసి హోంగార్డుల బదిలీలపై విజ్ఞప్తి చేశామని చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి హోంగార్డులకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ హోంగార్డులు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశం పైన గత 4 మాసాల నుంచి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు పలు దఫాలుగా విజ్ఞప్తి చేశాం. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇటు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారి దగ్గర నుంచి నిన్నటి గుప్తా వరకు, అదేవిధంగా అటు 2 డీజీపీలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రత్యేకించి మన రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనిత గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు హోంగార్డులకు సంబంధించిన అంశంలో కనీసం ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో 2014 నుంచి అంటే ఇప్పటి వరకు దాదాపు 12 సంవత్సరాల కాలంగా హోంగార్డులు ఇక్కడ అక్కడ పనిచేసినట్టు వాళ్ళు మాకు స్థానికత దెబ్బతింటా ఉంది, మాకు ఉద్యోగ అవకాశాల్లో, ఉపాధి అవకాశాల్లో, మా పిల్లల చదువులో, వైద్యంలో మాకు నష్టం జరుగుతూ ఉంది. రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా తెలంగాణలో ఉన్నట్టు వాళ్ళు ఆంధ్రాకు, ఆంధ్రాలో ఉన్నట్టు వాళ్ళు తెలంగాణకు తీసుకెళ్ళమని చెప్పి పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం కూడా చెల్లించలేదు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దీనిపైన కనీసం చర్యలు తీసుకోకపోవడం ఇది హోంగార్డులను 2 రాష్ట్రాల్లో పనిచేసినట్టు వాళ్ళను చాలా తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తూ ఉంది. ఇప్పుడు ఒకవైపున ఈ డిమాండ్ వస్తూ ఉంటే తగదనమ్మా అని చెప్పేసి 18 మందికి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇచ్చేసి ఈ ప్రభుత్వం నిన్నలే మొన్న ఒక జీవో జారీ చేసింది. పని చేస్తున్నట్టు వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళకు అక్కడ ఉన్నట్టు వాళ్ళని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తులు చేస్తూ ఉంటే ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక విజనరీగా ఉన్నటువంటి మీరుగా విజనరీ అని ప్రకటించుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మరి మీ విజన్ ఏమైపోయింది? 2014లో మీరే కదా ముఖ్యమంత్రి గారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంగార్డులందరినీ కూడా తెలంగాణ నుండి ఆంధ్రాకి బదిలీ చేయాలని ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 2 ప్రభుత్వాలు చర్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుని రాష్ట్రానికి తీసుకురావాలని రేపు హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఏఐవైఎఫ్గా మేము వినతిపత్రం అందజేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుల పక్షాన్ని కూడా మీ ఏఐవైఎఫ్గా మాట్లాడడము, పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో యువజన రంగానికి, సాంస్కృతిక రంగానికి, క్రీడా రంగానికి 3 శాఖలకి కలిపి 493 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. బడ్జెట్ ముందు రోజే పిటి ఉషా గారు కలిస్తే ఈ రాష్ట్రంలో క్రీడలు పెట్టడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ ప్రకటనలో కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప ఏ రకమైనటువంటి నిరుద్యోగులకు కానీ, క్రీడా రంగానికి కానీ ఏ రకంగా ఉపయోగం లేదని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము విమర్శిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జిల్లాల పునర్విభజన గత ముఖ్యమంత్రి జగన్ అనుభవ రాహిత్యంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించిందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటే మచిలీపట్నం ఎస్పీ కార్యాలయం 60 కిలోమీటర్ల దూరంలో ఉండటం ప్రజలకు ఇబ్బంది అని పేర్కొన్నారు. కొత్త జిల్లాలో అన్ని శాఖలకు అవసరమైన ముఖ్య కార్యాలయాలు ఇంకా ఏర్పాటు కాలేదని అన్నారు. 4వ రోజు అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. పునర్విభజనలో 4 నియోజకవర్గాలను 2 జిల్లాలకు చేర్చి ప్రజల అవసరాలను గణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో విజయవాడ నుంచి గన్నవరం 9 కిలోమీటర్లు కాగా గన్నవరం నుంచి మచిలీపట్నం 64 కిలోమీటర్ల దూరం ఉందని, అలాగే పెనంలూరు నుంచి విజయవాడకి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటే మచిలీపట్నం 60 కిలోమీటర్ల దూరంలో ఉందని, వీటి వలన ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు మరింత దూరంగా మారాయని తెలిపారు. ప్రజలకు అత్యవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాల దూరం పెరిగిన పరిస్థితిని
ప్రభుత్వమే సరిచేయవలసిన అవసరం ఉందన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటే మచిలీపట్నం ఎస్పీ కార్యాలయం 60 కిలోమీటర్ల దూరంలో ఉండటం ప్రజలకు ఇబ్బంది అని పేర్కొన్నారు. కొత్త జిల్లాలో అన్ని శాఖలకు అవసరమైన ముఖ్య కార్యాలయాలు ఇంకా ఏర్పాటు కాలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను రూపాయలు 3,53,59 లక్షల కోట్లతో అభివృద్ధి ధ్యేయంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక శాఖ కేటాయింపులు చేసింది అధ్యక్ష. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అంకెల గారడి మాటల గారడి చేయకుండా ఎన్నో సవాళ్లను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో ది బెస్ట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అధ్యక్ష. గత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు పెట్టకథలు చెప్పేవాడు తప్ప అసలు కథ చెప్పే పరిస్థితి ఉండేది కాదు. వాస్తవాన్ని వక్రీకరించి మాట్లాడిన పరిస్థితులు ఈ సభలో మనం చూసాం అధ్యక్ష. అలాగే మనందరికీ సునామీ గురించి తెలుసు అధ్యక్ష. కేవలం 90 నిమిషాల నుంచి 3 గంటలు మాత్రమే అది ప్రభావం చూపిస్తుంది అధ్యక్ష. అలాగే పెను తుఫాను కూడా తీరం దాటే ముందు కొన్ని గంటల నుంచి కొన్ని గంటల తర్వాత మాత్రమే ప్రభావం చూపించగలదు అధ్యక్ష. అవి సృష్టించే విధ్వంసం మనం ఎన్నడూ ఊహించిన విధంగానే ఉంటాయి. అలాంటి ప్రళయాలు కూడా కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కొంతవరకు నష్టం చేకూర్చి వెళ్ళిపోతాయి. 2001లో గుజరాత్ కచ్ ప్రాంతంలో వచ్చిన భూకంపం కానీ, 2004లో వచ్చిన సునామీ కానీ, 2014లో వచ్చిన హుద్దూద్ తుఫాన్ కానీ, వాటి ప్రభావం వల్ల అందరి జీవితాలు తారుమారయ్యో మనం చూసాం. అది ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఏదేమైనా ముఖ్యంగా అటువంటి సందర్భాల్లో ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి అధ్యక్ష. వాటిని మించిన విధ్వంసం యావత్ రాష్ట్రం మీద 5 సంవత్సరాల పాటు జరిగితే ఎలా ఉంటుందో మన రాష్ట్ర పరిస్థితి కొన్ని నెలల క్రితం అలాగే ఉన్న పరిస్థితి అధ్యక్ష. అన్ని వ్యవస్థల్లోనూ విధ్వంసం, అన్ని వర్గాల ప్రజలు బాధలను అనుభవించడం, అందరి భవిష్యత్తు అంధకారం, చివరికి భాషను కూడా వదలలేదు అధ్యక్ష. అది ప్రజలకు అర్థమైంది కాబట్టి నభూతన భవిష్యత్తు రీతిలో చంద్రబాబు గారికి ఎన్డీఏ కూటమికి 124 సీట్లతో పట్టం కట్టారు అధ్యక్ష. విపత్తులను అవకాశాలుగా మార్చుకుని పనిచేసే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన చేస్తున్న నిరంతర శ్రమను ప్రతి ఆంధ్రుడు అభినందించే పరిస్థితి అధ్యక్ష. రాష్ట్ర బడ్జెట్లో మొట్టమొదటిసారిగా తెలుగు భాష ఉద్ధరణ కోసం 10 కోట్లు కేటాయించడం సుపరిణామం అధ్యక్ష. నికోలే డి కొండే అనే ఇటాలీ యాత్రికుడు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా అభివర్ణించిన పరిస్థితి. అలాగే కృష్ణదేవరాయల ఆముక్తిమాలిదలో తెలుగుదనేల దేశంపు తెలుగే తెలుగు వాళ్ళకుండా తెలుగు కొండ ఎల్లన్న పులుగులు ఇరుగువే భాషాడి దేశ భాషలను తెలుగు లెస అన్న పరిస్థితి అధ్యక్ష. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీల రాజీనామా అంశంపై మండలిలో వాడివేడి చర్చ. బీసీలను బెదిరించామనేది అవాస్తవమన్న లోకేష్. గత ప్రభుత్వ హయాంలో మద్యంలో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుందన్న మంత్రి కొల్లు రవీంద్ర. అక్రమాలపై సిబిఐ విచారణ జరుగుతుందని వ్యాఖ్య. ప్రస్తుతం రేషన్ కార్డుల ఈకేవైసీ నిర్వహణలో ఉన్నందున కొత్త కార్డుల జారీ నిలిపివేస్తున్నట్లుగా వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రశ్న వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.